Today my class is for second BSc Sum 3 for physics combination groups. Today I am going to discuss about Michelson interferometer. In this topic we have to discuss about construction and working of Michelson interferometer, mathematical analysis, and what are the conditions for maximum and minimum intensity. First, construction. Okay, diagram చూద్దాము. This is the diagram for Michelson interferometer. First of all, Michelson interferometer is the experiment, one of the experiment to show the phenomena of interference. Interference phenomena ni explain చేయడానికి మనకి ఎనదర్ ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్. ఇంతకు ముందు వెడ్జ్ మెథడ్ చెప్పుకున్నాం, న్యూటన్స్ రింగ్స్ చెప్పుకున్నాం. అలానే మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ ఈజ్ ఆల్సో ఏ experiment to explain the phenomena of ఇంటర్ఫీరెన్స్. ఓకే, ఈ కన్స్ట్రక్షన్ లో ఏమేమి ఉన్నాయి అంటే హియర్ దెర్ ఈజ్ ఎ సోర్స్, ఎస్ ఈజ్ ఎ సోర్స్. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ కావాలి కదా, ఏం లైట్ తీసుకుంటాము? మనకి ఇంటర్ఫీరెన్స్ ప్రొడ్యూస్ చేయాలి అంటే మోనోక్రోమాటిక్ లైట్ అనేది తీసుకుంటాము. హియర్ ఎల్ ఈజ్ ఏ కాన్వెక్స్ లెన్స్. లెన్స్ ఎందుకు ప్లేస్ చేస్తాము అంటే సోర్స్ నుంచి ద లైట్ ట్రావెల్స్ ఆల్ డైరెక్షన్స్. ఇన్ ఆర్డర్ టు అబ్టైన్ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ హియర్ వి ప్లేస్ ఏ కాన్వెక్స్ లెన్స్. అందుకని అన్ని ఎక్స్పెరిమెంట్స్ లోనూ కూడా వీ హ్యావ్ టు ప్లేస్ లెన్స్. ఓకే, హియర్ దెర్ ఆర్ టూ మిర్రర్స్ M1 అండ్ M2. దీస్ టూ మిర్రర్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఈ రెండు మిర్రర్స్ కూడా ఒకదానికి ఒకటి ఎలా ఉంటాయి అంటే పర్పెండిక్యులర్ గా ఉంటాయి. దీస్ టూ మిర్రర్స్ హ్యావ్ 3 లెవెలింగ్ స్క్రూస్ ఎట్ దేర్ బ్యాక్స్. ఈ టూ మిర్రర్స్ కి కూడా వెనకాల స్క్రూస్ అనేవి ఉన్నాయి. సో దట్ మనం ఏం చేయొచ్చు అంటే బై యూటిలైజింగ్ దీస్ స్క్రూస్ వీ హ్యావ్ టు మేడ్ దీస్ టూ మిర్రర్స్ ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. మనం ఈ రెండు కూడా ఈ స్క్రూస్ ని అడ్జస్ట్ చేయడం ద్వారా మిర్రర్స్ ని ఫార్వర్డ్ డైరెక్షన్ లోను బ్యాక్వర్డ్ డైరెక్షన్ లోను హారిజాంటల్ ఆర్ వర్టికల్ డైరెక్షన్ లో మూవ్ చేయడం ద్వారా దీస్ టూ మిర్రర్స్ ఆర్ మేడ్ ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. నెక్స్ట్, there are two glass plates G1 and G2. ఈ రెండు గ్లాస్ ప్లేట్స్ కూడా placed parallel to each other. These two plates are of same thickness and of same material. ఇవి రెండు గ్లాస్ ప్లేట్స్ ఒకటే థిక్నెస్ ఒకటే మెటీరియల్ తో తయారు చేయబడినవి అన్నమాట. ఈ రెండు ఒకదానికొకటి ఎలా ప్లేస్ చేస్తారు అంటే ప్యారలల్ గా ప్లేస్ చేస్తారు. ద ఫేస్ ఆఫ్ G1 టువర్డ్స్ G2 ఈజ్ సెమీ సిల్వర్డ్. G2 వైపు ఫేస్ అయ్యి ఉన్నటువంటి ఫేస్ ఆఫ్ G1 అనేది ఏం చేసాము అంటే సిల్వర్ ని తీసుకుని సిల్వర్ మెటల్ తోటి ఏం చేసాము అంటే కొంత పార్ట్ వరకు ఏం చేసాము అంటే కోట్ చేసాము. ఎటువైపు కోట్ చేసాము? G2 వైపు ఫేస్ అయినటువంటి దాని వైపు సైడ్ మనం G1 కి కొంతవరకు ఏం చేసాము అంటే కోటింగ్ అనేది సిల్వర్ మెటీరియల్ తోటి చేసాము. ఓకే, ఇంకా ఇక్కడ T ఈజ్ ఏ టెలిస్కోప్. టెలిస్కోప్ అంటే మనం చూడడానికి యూజ్ చేసేది. ఆ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ని మనం చూడాలి అంటే టెలిస్కోప్ కావాలి కదా, అది టెలిస్కోప్. ఈ ఈజ్ ద ఐ పీస్. మనం ఇక్కడ నుంచి టెలిస్కోప్ లో చూస్తాం కదా, సో ఇక్కడ అందుకనే మనం ఇక్కడ ఐ పీస్ అన్నాము. ఓకే, దిస్ ఈజ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్. ఓకే, ఈ కన్స్ట్రక్షన్ పార్ట్ అంతా కూడా నేను మీకు ఇక్కడ చూపించాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వర్కింగ్ చూద్దాము. ఏ విధంగా వర్క్ చేస్తుంది అంటే లైట్ ఫ్రమ్ ఏ మోనోక్రోమాటిక్ ఎక్స్టెండెడ్ సోర్స్ ఎస్ ఆఫ్టర్ బీయింగ్ parallel by a collimating lens falls on the semi silvered glass plate G1. ఎస్ నుంచి వచ్చినటువంటి parallel beam of light అనేది G1 అనే గ్లాస్ ప్లేట్ మీద ఇన్సిడెంట్ అవుతుంది. ఇన్సిడెంట్ అయిన తర్వాత ద లైట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 parts. ఇన్సిడెంట్ అయిన లైట్ ఏమవుతుంది ఇక్కడ సెమీ సిల్వర్డ్ సర్ఫేస్ దగ్గర 2 parts గా డివైడ్ అవుతుంది. వన్ ఈజ్ రిఫ్లెక్టెడ్ రే అండ్ అనదర్ వన్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ రే. రిఫ్లెక్టెడ్ రే ఈజ్ 1, transmitted ray is 2. These two, what are those? Reflected ray and transmitted ray travels towards the mirror M1 and M2. రిఫ్లెక్టెడ్ రేను ట్రాన్స్మిటెడ్ రేను ఎటువైపు ట్రావెల్ చేస్తాయి? M1 M2 అనే మిర్రర్స్ వైపుకి ట్రావెల్ చేస్తాయి.
and falls on the mirrors M1 and M2. From incident అయిన తర్వాత the two rays again reflected back in their original path. M1 అనే మిర్రర్ మీద ఇన్సిడెంట్ అయిన రే, M2 అనే మిర్రర్ మీద ఇన్సిడెంట్ అయిన రే రెండు కూడా మళ్ళీ సేమ్ డైరెక్షన్లో బ్యాక్కి రిఫ్లెక్ట్ అయ్యి వచ్చి ఈ సెమీ సిల్వర్డ్ సర్ఫేస్ దగ్గర మీట్ అయ్యి అండ్ ఎంటర్ ఇంటూ ద టెలిస్కోప్. ఆ రెండు రేసు కూడా మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే టెలిస్కోప్లో కనిపిస్తాయి. హియర్ వి అబ్జర్వ్ దట్ దీస్ టూ రేస్, ఏంటి ఆ టూ రేసు, రే 1 రే 2 రిఫ్లెక్టెడ్ రే ట్రాన్స్మిటెడ్ రే ఎక్కడి నుంచి వచ్చినాయి మనకి? ఇనీషియల్గా టూ రేస్ ఉన్నాయా? లేవు. ఇనీషియల్గా సింగిల్ బీమ్ మాత్రమే ఉంది. కానీ ఇక్కడ మనకి టూ రేస్ కూడా derived from the same beam. That's why the condition of interference is satisfied. Hence, interference pattern is produced and it is viewed by the telescope. అలా వచ్చినటువంటి ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ ని మనం ఇక్కడ టెలిస్కోప్ లో అబ్జర్వ్ చేస్తాము. ఈ రెండిట్లకి మధ్య పాత్ డిఫరెన్స్ ఏ విధంగా ఉంటుందో మనం తర్వాత క్యాలిక్యులేట్ చేద్దాము. ఓకే, ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ గమనిస్తే కనుక మనం పాత్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇనీషియల్గా G2 అనే గ్లాస్ ప్లేట్ ఉండదు. తర్వాత మనం G2ని ప్లేస్ చేస్తాం. ఎందుకు మనం G2ని ప్లేస్ చేసాము అంటే మనం ఇక్కడ G1 అనే గ్లాస్ ప్లేట్ ప్లేస్ చేస్తే సరిపోతుంది. G2 ఈజ్ నో నీడ్. బట్ ఇక్కడ ఎందుకు ప్లేస్ చేసాము అంటే మనం పాత్ డిఫరెన్స్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇక్కడ రే 1 చూస్తే కనుక ద రే 1 ట్రావెల్స్ టువర్డ్స్ G1 ట్వైస్. ఒకటేంటి, ఫస్ట్ వచ్చి సెమీ సిల్వర్డ్ దగ్గర ఈ పాయింట్ దగ్గర ఇన్సిడెంట్ అయింది. ఏమైంది? రిఫ్లెక్టెడ్ టువర్డ్స్ ద మిర్రర్ M1 and it is again reflected back and comes to the point G1. ఇది మళ్ళీ ఏమవుతుంది అంటే M1 అనే మిర్రర్ నుంచి బ్యాక్కి రిఫ్లెక్ట్ అయ్యి వస్తుంది మళ్ళీ. అంటే ఆ విధంగా రే 1 ట్రావెల్స్ twice towards the glass plate G1. Whereas రే 2 మాత్రం ఏమవుతుంది అంటే M2 అనే మిర్రర్ వైపుకి ట్రావెల్ చేసేటప్పుడు ఒకసారి ట్రావెల్ చేస్తుంది. బట్ మళ్ళీ M2 అనే మిర్రర్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యి బ్యాక్ వచ్చినప్పుడు ఇట్ డస్ నాట్ ట్రావెల్స్ ఇన్సైడ్ ద G1 అనే గ్లాస్ ప్లేట్లోకి ట్రావెల్ చెయ్యదు. ఇక్కడ నుంచే అది బ్యాక్కి ఏమవుతుంది అంటే రిఫ్లెక్ట్ అయ్యి టెలిస్కోప్లోకి ఎంటర్ అవుతుంది. కాబట్టి రే 1 ట్రావెల్స్ ట్వైస్ టువర్డ్స్ G1 whereas ray 2 travels only one time towards G1. So the two paths are not equal. ఎందుకు అంటే for suppose G1 is of the థిక్నెస్ ఆఫ్ T అనే థిక్నెస్ ఉందనుకోండి, ఇక్కడ 2 times ట్రావెల్ చేయడం వలన ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది? రే 1 2T, whereas రే 2 ఓన్లీ T distance travel చేస్తుంది. So in order to equalize the two paths, we place another glass plate G2 of same thickness and of same material placed in the path of ray 2 అనే పాత్ వైపుకి ప్లేస్ చేస్తున్నాము. సో దట్ ద టూ రేస్ ట్రావెల్స్ అండ్ ఈక్వల్ డిస్టెన్స్, రెండు కూడా ఈక్వల్ డిస్టెన్స్ని ట్రావెల్ చేస్తున్నాయి. ఇంకా ఇక్కడ మీకు M2 ప్రైమ్ ఉంది. దీని గురించి ఇప్పటి వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా. ఏంటి M2 ప్రైమ్ అంటే మనం ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. వెన్ వీ అబ్జర్వ్ ఎట్ దిస్ పాయింట్ T అనే టెలిస్కోప్ దగ్గర నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ద టూ రేస్, వాట్ ఆర్ దోస్ రిఫ్లెక్టెడ్ రే అండ్ ట్రాన్స్మిటెడ్ రే ఫ్రమ్ మిర్రర్ M1 and M2 appears from the mirror M1 in this direction only. But here there is no two mirrors. ఇక్కడ మనకి 2 mirrors అనేవి లేవు. మరి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇక్కడ మనకి ఇనీషియల్గా ఇక్కడి నుంచి వస్తున్నాయా? కాదు కదా, ఇక్కడి నుంచే వస్తుంది. దట్స్ వై, కానీ మనకి ఇక్కడి నుంచి వచ్చినట్టుగా కనిపిస్తుంది కాబట్టి ఇంకో మిర్రర్ కూడా ఇక్కడే ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది కాబట్టి M2 ప్రైమ్ ఈజ్ ద వర్చువల్ ఇమేజ్ ఆఫ్ M2. సో M2 ప్రైమ్ అనేది రియల్ కాదు, M2 అనేది రియల్, M2 ప్రైమ్ అనేది వర్చువల్ ఇమేజ్ ఆఫ్ M2. ఓకే, దిస్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్. ఓకే, ఇప్పుడు మనం మ్యాథమెటికల్ అనాలిసిస్ అనేది చూద్దాము.
ఇదంతా కూడా నేను మీకు డయాగ్రామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదమ్మా, సేమ్ అదే ఇంట్రడక్షన్. ఇక్కడ మనం అదే డయాగ్రామ్ నుంచి ఒక పార్ట్ తీసుకున్నాము. సింగిల్ బీమ్ అనేది వచ్చింది, ఈ విధంగా ఇక్కడ నుంచి రిఫ్లెక్ట్ అయ్యింది, మళ్ళీ M1 నుంచి రిఫ్లెక్ట్ అయ్యింది, M2 ప్రైమ్ అనేది వర్చువల్ అని చెప్పుకున్నాము. ఈ విధంగా రిఫ్లెక్టెడ్ టు అండ్ ఫ్రో డైరెక్షన్స్. ఓ M1 ఈజ్ ఈక్వల్ టు x1, ఓ M2 ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు x2. సో అప్పుడు పాత్ డిఫరెన్స్, ఈ రెండు రేస్ కి మధ్య పాత్ డిఫరెన్స్ ఫస్ట్ ఓ నుంచి M1 కి x1 అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, మళ్ళీ M1 నుంచి ఓకి x1 అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. అప్పుడు ఎంత అవుతుంది టోటల్ డిస్టెన్స్? x1, 2x1 సారీ. అలాగే సిమిలర్లీ 2x2. పాత్ డిఫరెన్స్ ని మనం డెల్టాతో ఇండికేట్ చేస్తాం కాబట్టి డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x1 మైనస్ x2 ఏదైనా రాసుకోవచ్చమ్మా డిఫరెన్స్. అలాగే డెల్టా ఇదేంటి? వెన్ ద గ్లాస్ ప్లేట్ ఈజ్ హెవీలీ సిల్వర్డ్. అదే వెన్ ద గ్లాస్ ప్లేట్ ఈజ్ లైట్లీ సిల్వర్డ్ అయితే మనకి ఫేజ్ చేంజ్ అవుతుంది కాబట్టి ఫేజ్తో పాటు పాత్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి మనం మస్ట్ అండ్ షుడ్గా ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ λ/2ని యాడ్ చేయాలి. ఇక్కడ వచ్చేటటువంటి ఇంటర్ఫీరెన్స్ ఫ్రింజెస్ ఏ విధంగా ఉండొచ్చు అంటే మేబీ స్ట్రైట్, సర్క్యులర్ ఆర్ పారాబోలిక్. మనం న్యూటన్స్ రింగ్స్లో అయితే సర్క్యులర్గా ఉంటాయని, వెడ్జ్ మెథడ్లో అయితే స్ట్రైట్గా ఉంటాయని చెప్పుకున్నాము. కానీ మైకల్సన్ ఇంటర్ఫిరోమీటర్లో పర్టిక్యులర్ షేప్ అనేది మనం చెప్పలేము. ఎందుకు అంటే ఆ ఇంటర్ఫీరెన్స్ ఫ్రింజెస్ యొక్క ప్యాటర్న్ అనేది డిపెండ్స్ అపాన్ ద పాత్ డిఫరెన్స్ అండ్ యాంగిల్ బిట్వీన్ మిర్రర్స్ M1 అండ్ M2 ప్రైమ్. ఓకే, ఇప్పుడు మనం మ్యాథమెటికల్ అనాలిసిస్ చూద్దాము. ఇక్కడ ఆ టూ కాంపోనెంట్స్ వేవ్స్, ఫస్ట్ వేవ్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ y1, సెకండ్ వేవ్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ y2 అనుకుందాం. ఇక్కడ మనం కాంపోనెంట్ వేవ్స్ అనుకుంటున్నాం కాబట్టి ఎక్స్ప్రెషన్ ఏ విధంగా రాస్తాము అంటే I అనే ఇమాజినరీ టర్మ్స్ కూడా తీసుకుంటాము. y1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఎక్స్పోనెన్షియల్ I ఇంటూ ఒమేగా t మైనస్ k ఇంటూ 2x1 ప్లస్ λ/2. This is equation 1. y2 is equal to a exponential I into omega t minus k into 2x2 plus λ/2. This is equation 2. λ/2 ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తామో ఆల్రెడీ చెప్పుకున్నాము. ఓకే, దీస్ ఆర్ ద డిస్ప్లేస్మెంట్స్ ఆఫ్ waves of individual waves. Resultant displacement y is equal to y1 plus y2. ఆ రెండింటిని సమ్ చేసాము. చేసిన తర్వాత ఎక్స్పోనెన్షియల్ టర్మ్కి మొత్తానికి బ్రాకెట్ ఉంది అంటే ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ I ఒమేగా t ఇంటూ ఎక్స్పోనెన్షియల్ మైనస్ IK ఇంటూ 2x1 ప్లస్ λ/2 అవుతుంది. ఓకే, కాబట్టి మనం ఏ ఎక్స్పోనెన్షియల్ I ఒమేగా tని ఫస్ట్ టర్మ్లో కామన్ తీసాము. రిమైనింగ్ టర్మ్ ఈజ్ ఎక్స్పోనెన్షియల్ మైనస్ IK ఇంటూ 2x1 ప్లస్ λ/2. సిమిలర్లీ ఇక్కడ కూడా ఎక్స్పోనెన్షియల్ మైనస్ IK ఇంటూ 2x2 ప్లస్ λ/2. లెట్ k ఇంటూ 2x1 ప్లస్ λ/2 ఈజ్ ఈక్వల్ టు α1 అండ్ k ఇంటూ 2x2 ప్లస్ λ/2 ఈజ్ ఈక్వల్ టు α1 మైనస్ θ. హియర్ థీటాని లెఫ్ట్ సైడ్కి తీసుకురండి, అప్పుడు అది నెగిటివ్ టర్మ్ అవుతుంది. α1 ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని రైట్ సైడ్కి తీసుకెళ్ళండి, మైనస్ వాల్యూ అవుతుంది. సో థీటా ఈజ్ ఈక్వల్ టు α1 మైనస్ k ఇంటూ 2x2 ప్లస్ λ/2. ఆల్రెడీ α1 వాల్యూ ఉంది, దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాము. రెండిట్లోనూ k కామన్ తీసాము, మైనస్ టర్మ్ని ఇక్కడ సెకండ్ టర్మ్తో మల్టిప్లై చేసాము. ప్లస్ λ/2 మైనస్ λ/2 గెట్ క్యాన్సిల్డ్. రిమైనింగ్ టర్మ్లో 2ని కూడా బయటికి కామన్ తీసాము. థీటా ఈజ్ ఈక్వల్ టు 2k ఇంటూ x1 మైనస్ x2. దిస్ ఈజ్ ఈక్వేషన్ 4. ఇప్పుడు ఇక్కడ α1 వాల్యూని ఈక్వేషన్ 3లో k ఇంటూ 2x1 ప్లస్ λ/2 ఈజ్ ఈక్వల్ టు α1 అనుకున్నాం కదా, ఇక్కడ ఈక్వేషన్ 3లో α1 సబ్స్టిట్యూట్ చేద్దాం. అలాగే ఇక్కడ α1 మైనస్ థీటాని ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేద్దాము. సబ్స్టిట్యూట్ చేస్తే ద ఈక్వేషన్ ఈజ్ లైక్ దిస్. ఓకే, ఇన్ దిస్ ఈక్వేషన్ ఆల్సో ఈ మొత్తం ఎక్స్ప్రెషన్లో ఎక్స్పోనెన్షియల్ మైనస్ iα1ని ఇందులో కూడా మల్టిప్లై చేద్దాము. అప్పుడు ఏ ఎక్స్పోనెన్షియల్ I ఒమేగా t
exponential minus I alpha 1 plus exponential minus I alpha 1 into exponential I theta. ఓకే, ఈ మొత్తం టర్మ్లో ఎక్స్పోనెన్షియల్ మైనస్ ఐ ఆల్ఫా 1 కామన్ తీసాము, అప్పుడు 1 ప్లస్ ఎక్స్పోనెన్షియల్ ఐ తీటా వస్తుంది. ఇక్కడ 1 ప్లస్ ఎక్స్పోనెన్షియల్ ఐ తీటాని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే మిగతా టర్మ్ అంతా కూడా ఉంటుందమ్మా, అందుకే నేను ఈ టర్మ్ని మళ్ళీ చెప్పట్లేదు. సో ఎక్స్పోనెన్షియల్ ఐ ఇంటూ ఈ రెండు టర్మ్స్లో ఐ కామన్ తీసాము, ప్రోడక్ట్లో ఉంది కాబట్టి ఎడిషన్ అవుతుంది, ఒమేగా టీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వచ్చింది. ఇక్కడ ఏ విధంగా రాసామంటే ఎక్స్పోనెన్షియల్ మైనస్ ఐ తీటా బై 2 ప్లస్ ఎక్స్పోనెన్షియల్ ఐ తీటా బై 2 ఇంటూ ఎక్స్పోనెన్షియల్ ఐ తీటా బై 2. ఎందుకు రాసామంటే ఎక్స్పోనెన్షియల్ మైనస్ ఐ తీటా బై 2 ప్లస్ ఐ తీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పోనెన్షియల్ 0, ఎక్స్పోనెన్షియల్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి రాసుకున్నాము. అలాగే ఇదెందుకు రాసాము అంటే ఎక్స్పోనెన్షియల్ ఐ తీటా బై 2 ఇంటూ ఎక్స్పోనెన్షియల్ ఐ తీటా బై 2 అంటే ప్లస్ అవుతుంది, అంటే 2i తీటా బై 2 అవుతుంది. 2 క్యాన్సిల్ అయిపోతే ఎక్స్పోనెన్షియల్ ఐ తీటా వస్తుంది, సేమ్ టర్మే వస్తుంది కాబట్టి 1 ప్లస్ ఎక్స్పోనెన్షియల్ ఐ తీటా బై 2 కెన్ ఆల్సో బి రిటన్ లైక్ దిస్. ఓకే, ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఐ తీటా అంటే మనం ఏం రాసుకోవచ్చు, కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా అని రాసుకోవచ్చు. అలాగే ఎక్స్పోనెన్షియల్ తీటా బై 2ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే కాస్ తీటా బై 2 అక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఐ సైన్ తీటా బై 2. అలాగే ఇక్కడ కూడా కాస్ తీటా బై 2 ప్లస్ ఐ సైన్ తీటా బై 2 ఇంటూ ఎక్స్పోనెన్షియల్ ఐ తీటా బై 2 ప్లస్ ఐ మైనస్ ఐ టర్మ్స్ క్యాన్సిల్ అవుతున్నాయి. కాస్ తీటా బై 2 ప్లస్ కాస్ తీటా బై 2 2 cos theta by 2. So the equation is a exponential I into omega t minus alpha 1 into 2 cos theta by 2 into exponential I theta by 2. 2 multiply చేస్తే 2a cos theta by 2 exponential I into ఈ రెండు టర్మ్స్ లోను exponential కామన్ గా I కామన్ గా తీసేస్తే omega t minus alpha 1 plus theta by 2. This is equation 5. టోటల్ రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ వచ్చింది. ఇది కొంచెం ఎక్స్పోనెన్షియల్ టర్మ్స్లో ఉంది కాబట్టి దీన్ని కొంతవరకు రెడ్యూస్ చేయడానికి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ రాసాము. దట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ వై స్టార్ అంటే వై అనేది పాజిటివ్ వాల్యూ రాస్తే వై కాంపోనెంట్ అనేది నెగిటివ్ వాల్యూ రాస్తాము. వై అంటే సేమ్ టర్మ్ రాస్తాము ఇంటూ వై కాంపోనెంట్ అంటే ఇక్కడ ప్లస్ ఐ ఉంది కదా, మైనస్ ఐ రాయాలి. ఓకేనా, అప్పుడు ఎక్స్పోనెన్షియల్ ప్లస్ ఐ ఎక్స్పోనెన్షియల్ మైనస్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈస్ 1. ఓకే, అంటే రెండు టర్మ్స్ మనం క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది. సో ఇంకా 2a కాస్ తీటా బై 2 ఇంటూ 2a కాస్ తీటా బై 2 అంటే స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సిల్. y ఈజ్ ఈక్వల్ టు 2a కాస్ తీటా బై 2. ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ద రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ కదా. సో రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ అంటే ఇంటెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ ద యాంప్లిట్యూడ్ కదా, కాబట్టి వై స్క్వేర్ అని రాసుకున్నాము. దట్ ఈజ్ ఈక్వల్ టు 2a cos theta by 2 whole square, that is equal to 4a square cos square theta by 2 intensity equation. ఓకే, మనం ఇప్పుడు కండిషన్ ఫర్ మ్యాక్సిమం ఇంటెన్సిటీ. ఓకే, ఈ ఇంటెన్సిటీ మ్యాక్సిమంగా ఉండాలి అంటే ఈ వాల్యూ మొత్తం కూడా మ్యాక్సిమం ఉండాలి. ఈ వాల్యూ మ్యాక్సిమంగా ఉండాలి అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ తీటా. తీటా వాల్యూ ఎప్పుడు మ్యాక్సిమంగా ఉంటుంది అంటే n పై అయినప్పుడు, బికాస్ n ఈజ్ ఈక్వల్ టు 0 అయితే కాస్ 0 1, 1 పై అయితే -1, 2 పై అయితే +1. ఆ విధంగా మనకి మ్యాక్సిమం వాల్యూ అనేది ఉంటుంది కాబట్టి తీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు +r-1 ఉండాలి. +r-1 ఎప్పుడు ఉంటుంది అంటే n పై అయినప్పుడు ఉంటుంది. తీటా ఎక్కడి నుంచి వచ్చింది, ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఉంది కదా, తీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు n పై తీటా ప్లేస్లో తీటా వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. ఆ తీటా ఎక్కడొచ్చింది అంటే ఈక్వేషన్ 3లో, ఈక్వేషన్ 4లో మనం తీటా వాల్యూని క్యాలిక్యులేట్ చేసాం ఆల్రెడీ. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాము. ఈజ్ ఈక్వల్ టు n పై ఇన్ టర్మ్స్ ఆఫ్, ఇది ఫేజ్ డిఫరెన్స్. అదే పాత్ డిఫరెన్స్కి అయితే రాస్తే 2 పై బై లాంబ్డా ఇంటూ పాత్ డిఫరెన్స్ ఇజ్ ఈక్వల్ టు ఫేజ్ డిఫరెన్స్. ఇక్కడ n పై ఉంది, ఇక్కడ 2n పై ఎక్కడి నుంచి వచ్చిందంటే 2ని ఇటువైపుకి మల్టిప్లై చేయండి.
2n పై అవుతుంది. ఓకే, 2π/λ ఇంటూ 2x1 మైనస్ x2 ఎందుకు వచ్చింది అంటే ఈ ఈక్వేషన్ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకి λ/2 టర్మ్స్ అంతా కూడా క్యాన్సిల్ అయిపోతుంది. 2 ఇంటూ x1 మైనస్ x2 ఈజ్ ఈక్వల్ టు 2n/. k కాన్స్టెంటే కాబట్టి దాన్ని తీసేసాం. 2n/, 2π క్యాన్సిల్ అవుతుంది. సో 2ని కామన్ తీస్తే x1 మైనస్ x2 ఆర్ x2 మైనస్ x1 ఏ విధంగా అయినా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. బికాస్ ఇక్కడ ఎన్ఏ కాబట్టి ఉంది. n λ మైనస్ ఇటు వచ్చేసినా మైనస్ అయినా ప్లస్ అయినా ఇక్కడ n బికమ్స్ ఇంటీజర్స్ కాబట్టి మనకి ఏం ప్రాబ్లం లేదు. n λ వెన్ గ్లాస్ ప్లేట్ ఈజ్ హెవీలీ పాలిష్డ్. అదే గ్లాస్ ప్లేట్ ని లైట్ గా పాలిష్ చేస్తే మనం ఏం కూడా యాడ్ చేయాలి, ఇదే ఈక్వేషన్ కి ప్లస్ λ/2ని కూడా యాడ్ చేయాలి. కండిషన్ ఫర్ మినిమం ఇంటెన్సిటీ. మినిమం ఇంటెన్సిటీ అంటే మనకి కాస్ వాల్యూ ఎప్పుడు మినిమం ఉంటుంది అంటే π/2 అయినప్పుడు. కాస్ 90 అయితే మనకి 0 ఉంటుంది. అంటే 1π/2, 3π/2, 5π/2, 7π/2 ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2 అయినప్పుడు మనకి కాస్ వాల్యూ 0 అవుతుంది. కాస్ వాల్యూ 0 అయితే ఇంటెన్సిటీ కూడా మినిమం గా ఉంటుంది. అంటే θ/2 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవాలి, 2n plus 1 into π/2 where n is equal to 0, 1, 2, 3, 4. సబ్స్టిట్యూట్ చేసి చూసుకోండి n వాల్యూస్ అన్నీ కూడా ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2నే వస్తుంది. మళ్ళీ సేమ్ ఈక్వేషన్ 4 నుంచి తీటా వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాము. ఈజ్ ఈక్వల్ టు 2n plus 1 into π/2. మళ్ళీ సేమ్ పాత్ డిఫరెన్స్ ఫార్ములా రాసాం. 2π/λ ఇంటూ ఇక్కడ ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే 2x1 మైనస్ x2 ఈజ్ ఈక్వల్ టు 2n plus 1 into π. ఇక్కడ π ఎందుకు రాసాం, ఇక్కడ π/2 ఉంది. 2 గెట్ క్యాన్సిల్డ్ కాబట్టి 2n plus 1 into π అవుతుంది. ఓకే, పై క్యాన్సిల్ అయిపోతుంది, 2/λ ఉంది. 2/λని లెఫ్ట్ సైడ్కి తీసుకొస్తే λ/2 అవుతుంది. ఇక్కడ 2x1 మైనస్ 2x2లో 2 కామన్ తీస్తే x1 మైనస్ x2 వెన్ ద గ్లాస్ ప్లేట్ ఈజ్ హెవీలీ పాలిష్డ్. అదే వెన్ ద గ్లాస్ ప్లేట్ని లైట్గా పాలిష్ చేస్తే ప్లస్ ఆర్ మైనస్ λ/2ని యాడ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ అబౌట్ మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్. ఈ టాపిక్లో మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నామమ్మా, ఫస్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ అంటే డయాగ్రామ్ ఏ విధంగా మనకి డయాగ్రామ్లో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ పార్ట్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ వర్కింగ్, ఏ విధంగా మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ వర్క్ చేసి ఇంటర్ఫీరెన్స్ ప్యాటర్న్ని ప్రొడ్యూస్ చేస్తుందో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. నెక్స్ట్ కండిషన్స్ కావాలి కాబట్టి కండిషన్స్ కావాలి అంటే పాత్ డిఫరెన్స్ కావాలి కాబట్టి మ్యాథమెటికల్ ఎనాలిసిస్ చేసి రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసాము. రిజల్టెంట్ డిస్ప్లేస్మెంట్ వచ్చిన తర్వాత మనకి ఇంటెన్సిటీ కావాలి కాబట్టి వచ్చిన డిస్ప్లేస్మెంట్ని ఇంటెన్సిటీలోకి కన్వర్ట్ చేసుకున్నాము. ఆ తర్వాత మ్యాక్సిమం కండిషను మినిమం కండిషన్ని మనం డిస్కస్ చేసుకున్నాము. సో దిస్ ఈజ్ అబౌట్ మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్. థ్యాంక్ యూ గర్ల్స్.